నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఒక్కొక్క పండుగ అయిపోవడానికి వచ్చేసింది. హోలీ అయిపోయింది కదా, ఇంకా వచ్చేది ఉగాది. ఉగాది పండుగ సంవత్సరాది పండుగ అని కూడా అంటారు. మనకు కొత్త సంవత్సరం తెలుగు మాసాలలో కొత్త పండుగ ఉగాది. కొత్త సంవత్సరం ఉగాది. ఈ మనకు ఇంగ్లీషు పరంగా జనవరి, తెలుగు పరంగా ఉగాది. ఇది మన భారతదేశంలో ఉగాది పండుగ అనేది చక్కగా సంవత్సరాది పండుగ కాబట్టి అందరూ ఆనందంగా కొత్త మామిడి కాయలతో, వేపాకు చిగుళ్ళతో, కొత్త బెల్లము, కొత్త చింతపండు, ఇవన్నీ రుచులు కలిపి మనం ఉగాది పచ్చడిగా చేసుకొని ఆ రోజు దేవుడికి సమర్పించి మనం కూడా స్వీకరిస్తాము. ఈ సంవత్సరంతో మనకు పండుగలన్నీ పూర్తి అవుతాయి. మళ్ళీ తొలి ఏకాదశి నుంచి మనకు పండుగలను స్టార్ట్ అవుతాయి. అది జూలై నుంచి మళ్ళీ పండుగలు అనేది స్టార్ట్ అవుతాయి. అయితే ఇంకా ఈరోజు ముచ్చట్లోకి వస్తే, మనము ఎంత హుందాగా ఉండాలి అనుకున్నా మన మనస్తత్వం మన దగ్గరే ఉంటుంది కాబట్టి, మన ఆలోచనలు మన దగ్గరే ఉంటాయి కాబట్టి, ఎదుటివారు ఏదైనా విషయం గురించి రెండు మాటలు మాట్లాడినప్పుడు మనము దాని వరకే, ఆ మాట వరకే మనం సమాధానం ఇస్తే అది గౌరవంగా ఉంటుంది, చాలా మర్యాదగా కూడా ఉంటుంది, చాలా హుందాగా కూడా ఉంటుంది. అది నేను అనుకుంటున్నాను. అలాగనే మనము మనలాగా ఉన్నప్పుడు ఎదుటివారు ఇంకోలా ఉంటారు, అంటే వాళ్ళలాగా ఉంటారు. అయితే ఎదుటివారు 4 మాటలు ఎక్కువ మాట్లాడారు అనుకోండి, మనము 4 మాటలు ఎక్కువ మాట్లాడని అవసరం లేదు. దానికి తగ్గట్టు ఆన్సర్ ఇస్తే, బదులిస్తే సరిపోతుంది. వాళ్ళు 4 మాటలు మాట్లాడారని మనము అంతకంటే ఎక్కువ మాట్లాడామనుకోండి, చులకన అయిపోతుంది. ఆ మాటకు, వాళ్ళు అడిగిన మాటకు, మనం చెప్పే మాటకు పొంతనే ఉండదు. అలా కొందరు మనస్తత్వాలు అలా ఉంటాయి. ఎవరినైనా చూడండి, హుందాగా మాట్లాడే వాళ్ళని పలకరిస్తే ఒక్క మాటకే ఆన్సర్ ఇస్తారు. అదే కొద్దిగా ఫ్రీగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒక్కదానికి 10 మాటల సమాధానం చెప్తారు. ఇలాంటి మనుషులు రకరకాలు ఉంటారు. కానీ హుందాతనం రావాలంటే మన డబ్బుతో, మన బంగారంతో, మన ఆస్తులతో మనిషికి హుందాతనం కనపడదండి. మనిషి మాట, ఆ తర్వాత మన శరీరంలో కదలికలను బట్టి హుందాతనం వస్తుంటుంది. ఇలాంటి చక్కని మాటలతోనే మనము ఆకట్టుకోగలుగుతాము. ఎదుటివారు ఏదో బడబడా వాగేశారు అనుకున్నాము, మనము దానికి రెట్టింపుగా వాగామనుకోండి, అక్కడ ఏమవుతుంది, తొందరపాటు అవుతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవాలంటే కొద్దిగా మాట పద్ధతి నేర్చుకున్నామనుకోండి, మన శరీరం కూడా ఆ పద్ధతిలోనే నడుస్తుంది. మనం ఎలా కదిలితే శరీరం అలా కదులుతుంది కదా. కాబట్టి మాట తీరు, మనసు తీరు బట్టి నేను ఒక చిన్న 2 విషయాలు చెప్పాను. మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇదేనండి ఈనాటి వీడియో. చిన్న ముచ్చట్లు ఏదో చెప్తూ ఉంటాను, మీకు అర్థమయ్యేటట్టే చెప్తూ ఉంటాను కదా. కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మీకే ఇంకా విషయాలు తెలియాలి అనుకుంటే లైక్ అయితే ఇవ్వండి. ఇదేనండి ఈనాటి వీడియో. నమస్తే అండి.